హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది బుధవారం తీసిందండి. మేము మా విజయవాడలో ఉన్న ఫేమస్ టెంపుల్ వన్ టౌన్లో వినాయకుడి గుడి ఉంటుందండి. అక్కడ 7 వారాలు ఉండ్రాళ్ళు పోయిస్తా అని మొక్కుకున్నాము. ఇప్పటి వరకు 6 వారాలు పోయించాను. ఇది లాస్ట్ వారం. ఈ లాస్ట్ వారం పోయించడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదండి. మేమైతే టిఫిన్ చేయకూడదు, అష్టోత్తరం అది చేయించుకుంటాం కదా అని టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ మా పాపకు వచ్చి ఆకలి అవుతుంది అంటే ఇంకా ఆగాము. పాపకు టిఫిన్ పెట్టిస్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే గుళ్ళో అయితే ఉండ్రాళ్ళు పోయించాలనుకోండి, మంగళవారం మార్నింగ్ టైం వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలండి. మళ్ళీ బుధవారం వెళ్ళి అష్టోత్తరం చేయించుకొని స్వామివారికి పోసిన ఉండ్రాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా ఫ్లైఓవరు, అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్తే కనుక గుడి ముందుకు వెళ్ళిపోతామండి. కానీ ఎందుకో ఈరోజు అక్కడికి అటు వెళ్ళడానికి అలౌ చేయట్లేదు అనమాట. సో ఇంకా మేము మార్కెట్లో నుంచి వెళ్తున్నాము. మేము ప్రతి వారం వస్తున్నాం కదండి. ఇప్పుడు కూడా ఈ టైంలో ట్రాఫిక్ అసలు ఉండదు. కానీ ఈ వారం ఎందుకనో ఎవరో వస్తున్నారని ఆపేశారంట. అందుకని చాలా రష్గా ఉంది. రోడ్స్ అన్నీ బాగా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో ఆగిపోయాం కూడా చాలాసేపు. ఇంకా ఇదేనండి టెంపుల్. ఈ రోడ్డు మధ్యలో ఉంటుందన్నమాట. మేము యూటర్న్ తీసుకొని వస్తున్నాం ఇక్కడికి. చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది. విజయవాడలో ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది టెంపుల్. ఇంక ఇక్కడ నేను అష్టోత్తరానికి కొబ్బరికాయ, పూలు, అరటిపళ్ళు అవి తీసుకుంటున్నానండి. ఇంకా లోపలికి వెళ్ళి అష్టోత్తరం అది చేయించుకోవడానికి ఈజీగా 1 అవర్ పట్టింది మాకు. లైన్ చాలా పెద్దగా ఉంది. ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతాము. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రసాదము ఇది ఉండ్రాళ్ళండి. ఇలా ఉండ్రాళ్ళు ఇస్తారు మనకి ప్రసాదం కింద. అది మనం ఎవరికైనా పెట్టచ్చు, లేదంటే మనం తినచ్చు. ఇంకా ఇప్పుడైతే విజయవాడలో తక్కువ రేటుకి నైటీస్ ఇక్కడ దొరుకుతాయండి. ఇది వన్ టౌన్లో కృష్ణవేణి కాంప్లెక్స్ అంటారు. అక్కడికి వచ్చేసాం మేము. ఈ షాప్లో నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నానండి. S నుంచి 3XL 4XL వరకు ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ టైం వల్ల వాళ్ళు ఇంకా క్లీన్ చేసుకుంటున్నారు. నేను కొంచెం త్వరగా వచ్చాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. బాతిక్, కలంకారీ, జైపూర్, ఇంకా చాలా కాటన్స్ ఉంటాయి కదా, అన్ని కాటన్స్ దొరుకుతాయండి. స్పన్ కూడా దొరుకుతుంది. ఏదైనా ప్రతిదీ అన్ని సైజెస్లో ఉంటాయండి. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక 3 నైటీస్ తీసుకున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను కాబట్టి నేను తీసుకునేదే మెటీరియలే తీసుకుంటున్నాను ఈసారి కూడా. చాలా బాగుంటాయండి. కానీ ఎవరైనా నైటీస్ తీసుకోవాలంటే విజయవాడలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం మేము. స్వామివారి ప్రసాదం ఇంకా వచ్చి రైస్ పెట్టుకున్నాము. బయట నుంచి కర్రీస్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు వండడం అది అంటే లేట్ అయిపోతుందని ఇంకా ఇక్కడైతే భోంచేస్తున్నామండి మేము ముగ్గురం కూర్చొని. ఇంకా మా పాప అయితే ఈ కాకరకాయ కూర అసలు తిందు. అందుకని దానికి క్యాబేజీ ఫ్రై తెచ్చాను. చూడండి ఎలా తింటుందో. అంతే అండి. ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్.